ఆదాయపు పన్ను కొత్త బిల్లు వస్తుంది. 60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టాన్ని మార్పు చేసి సెక్షన్లు, చాప్టర్లు, షెడ్యూళ్లుగా సవరించారు. టీడీఎస్ సంబంధిత సెక్షన్లన్నింటినీ ఒక దగ్గర చేర్చారు. ఏప్రిల్ 1 నుంచి నూతన చట్టం అమల్లోకి వస్తుంది. ఆదాయపు పన్ను సవరణ బిల్లును నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. పాత చట్టంలోని అంతక్రితం సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాలను తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళ భాషను వాడనున్నారు. 60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో 622 పేజీల్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉంటాయి. పార్లమెంట్ స్థాయీ సంఘం ఆమోదం పొందాక 2026 ఏప్రిల్ 1 నుంచి నూతన చట్టం అమల్లోకి రానుంది. చిన్న చిన్న వాక్యాలు, టేబుళ్లు, ఫార్ములాలతో సులభంగా చదవగలిగేలా, అర్థం చేసుకునేలా తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఎక్స్ప్లెనేషన్స్ తొలగిస్తున్నారు. పన్ను వివాదాలను పరిష్కరించేందుకు ఉద్యోగులకు కేటాయించే షేర్ల విషయంలో ప్రతిపాదిత చట్టంలో స్పష్టత ఇవ్వనున్నారు. టీడీఎస్ సంబంధిత సెక్షన్లన్నింటినీ ఒక దగ్గర చేరుస్తారు. ఒకే క్లాస్తో సరళతరమైన పట్టికలతో అందజేస్తారు. కొత్త బిల్లులో సెక్షన్లలో మార్పులు రావచ్చు. ఉదాహరణకు పాత పన్ను విధానంలో 139 సెక్షన్ కింద, కొత్త పన్ను విధానంలో సెక్షన్ 115 BSC కింద రిటర్నులు దాఖలు చేస్తున్నాం. కొత్త ఐటీ బిల్లులో ఈ సెక్షన్ నంబర్ మారొచ్చు. వేతనాల నుంచి డిడక్షన్ల విషయానికొస్తే, అంటే స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితరాలు వేర్వేరు సెక్షన్లు, నిబంధనల కింద ఉన్నాయి. వీటిని ఒకే దగ్గరకు తీసుకొచ్చి పట్టిక రూపంలో చెబుతారు. అలాగే ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపు పన్ను స్లాబులు, మూలధన లాభాల్లో ఎటువంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.